అసలు ఆవిడ కావాల్సినవి కూడా తీసుకొని వచ్చారు ఇక్కడికి. అది కాదండి, ఒక సినిమా యాక్టర్ అంత మాత్రాన చిన్న చూపు చూడడానికి వీలు లేదు. చట్టం చట్టమే, మహిళ అంతే కదా, గౌరవించాల్సిందే. ఇక్కడ చట్ట ప్రకారం పోండి, ఓకే. ఇవాళ ఇవాళ తేలుతున్నది ఏంటి? వాడు కూడా కుక్కల్ విద్యాసాగర్ అనేవాడు వెధవ, వాడు తప్పుడు రికార్డులు సృష్టించి ఆమెను మీద కేసు పెట్టి ఆమెను తీసుకొచ్చి అసలు కారణమేమో జిందాల్ వారికి మీద కేసు లేకుండా చెయ్యాలని. ఇప్పుడు అవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లని తేలిన తర్వాత కుక్కలు అనేవాడు ఏం సమాధానం చెప్తాడు? కుక్క నిజంగానే కుక్క, వాడు ఏం సమాధానం చెప్తాడు? వాడు యూజ్లెస్ ఫెలో. ఒక మహిళ మీద ఆ విధంగా వాడు రాజకీయంగా వాడు ఓకే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండొచ్చు, కానీ భయం లేదా కొంచెమన్నా? అలాంటి తప్పుడు కేసులు పెడితే తర్వాత ఏదైనా రివర్స్ అయితే నా పరిస్థితి ఏంటని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఏ చేయమంటే చేస్తాడా? ఇప్పుడు ఏం ప్రూవ్ అయితే ఇమ్మలే చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్న కుక్కల విద్యాసాగర్ వెనక ఇంకో కీలక వ్యక్తి ఉన్నారనేది, వైసీపీ ఇంకొక కీలక వ్యక్తి ఉన్నారు. ఈ సజ్జన్ జిందాల్ వ్యవహారం మొత్తం వెనక సాయం చేసే దాంట్లో ఆయనకి పని అప్పగిస్తే ఆయన చేశారనేది. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తారు, ఇస్తే పాటించి దాన్ని ఇంప్లిమెంట్ చేయించి మానిటరింగ్ చేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు కదా మనకు. మరి ఆయన పాత్ర కూడా ఉంటుంది, లేకుండా ఎట్లా పోతుంది? ఇప్పుడు బయటకు వస్తుంది కదా. అప్పుడు ఆమె గుర్తున్న మేరకు పేర్లు చెప్పింది, ఇంకా 2-3 నాకు పేర్లు గుర్తు రాలేదని చెప్తున్నది. లేకపోతే ఫోటోలు చూపిస్తే కనుకుంటుంది కదా ఆమె. ఒక్క నిమిషం రజనీ గారు, ఆ వ్యక్తి ఫోటో కూడా చూపిస్తే గుర్తుపడతారేమో. ఆ వ్యక్తి ఇప్పుడు ఈ మధ్య కనపట్లేదు అనుకోండి సార్, ఆ వ్యక్తి అని మీరెందుకు